నిబ్బరమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము దానియేలు 9:3. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ప్రజల కొరకు భారము కలిగి ప్రార్థించే దానియేలు గారిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన దేశాన్ని గురించి భారంతో ప్రార్థించకపోవడం అనేది ఒక దుస్థితి. ఏదో జాలి, దయ, కనికరాలతో ఉండడం మాత్రమే చాలదు. కనికరముతో ప్రార్థన చేయాలి, ప్రేమపూరిత ప్రార్థన చేయాలి. జన సమూహాలను యేసయ్య చూస్తూ ఉన్నప్పుడు వారి ఎడల కనికరపడ్డాడు. మన చుట్టూ అనేక మంది ఉన్నప్పటికీ, వారిలో కొందరు నరకాగ్నిలో పడడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మనకేమీ పట్టనట్లు మన హృదయాలను కఠినపరుచుకోకుండా వారి కొరకు ప్రార్థించడం నేర్చుకోవాలి. పాడైపోయిన గృహాలు, నలిగి వేదన చెందుతున్నటువంటి హృదయాలు మన చుట్టూ ఉన్నాయి. వారి ఎడల మనము భారం లేకుండా ఉంటే మనము క్రైస్తవులమే కాదు, అది ఒక ముఖపలకము లేదా ఒక బలవంతపు భక్తి వంటిది. నిజంగా భారం కలిగి వారి కొరకు అంగలార్చి ప్రార్థించే క్రైస్తవులమేనా? కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు కదా, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. కీర్తన 134:1. రాత్రంతయు ప్రార్థించువారు చాలా అరుదుగా కనబడతారు. నిజమైన ప్రేమ కలిగి ఉండేవారే ప్రార్థిస్తారు. భర్త మరణ సమయంలో భార్య తప్పకుండా ఆ రాత్రంతా భర్త పక్కనే ఉండి దుఃఖపడుతుంది కదా. ఉదయాన్నే ఆమె విధవరాలవుతుంది. పిల్లలు అనాథలవుతారు కనుక వారు అయ్యో ఈ రాత్రే చివరి రాత్రి అవుతుందేమో, నేను దగ్గర ఉండాలి అనుకుంటారు. అయితే ప్రార్థన విషయానికి వచ్చేసరికి రాత్రంతా ప్రార్థించే క్రైస్తవులు లేరా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాత్రంతా ప్రార్థన చేశారు. జాన్ ఫ్లెచర్ అనే దైవభక్తుడు వారానికి 2 రాత్రుళ్ళు ప్రార్థన చేసేవాడు. కొందరు తెలివిగలవారు తమ చుట్టూ కఠిన పరిస్థితులు ఉన్నాయి కనుక ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండరు. అదే పరీక్ష సమయం అయితే రాత్రి 3 గంటల వరకు మెలకువగా ఉండి చదువుతారు. కానీ తమ స్నేహితుడు నిత్య నరకానికి చేరుకోబోతున్నాడని తెలిసినా కూడా రాత్రి 1 గంట 2 గంటల వరకైనా ప్రార్థన చేయరు. అలాంటి భారమైన ప్రేమ ఎవ్వరికీ ఉండదు. ఆత్మీయ యంత్రాంగంలో ప్రార్థన అనేది ఎన్నిక లేనిదైపోయింది. కాబట్టే ఆఫీసుల్లో, కళాశాలల్లో, గృహాలలో క్రైస్తవులు గాలిపోయినటువంటి టైర్ల వలె కనబడుతూ ఉన్నారు. మనం ఎలా ప్రార్థన చేయాలో దేవుడు మనందరికీ నేర్పించునుగాక. ఆమేన్.